మన కళ్ళ ముందు కాలు జారి పడిపోయారు అనుకోండి, ఏం చేస్తారండి? ఎవరైనా కాలు జారి పడిపోతే, వర్షం వచ్చి బురదలో కాలు జారి పడ్డారనుకోండి, లేదా టైల్స్ కడుగుతున్నప్పుడు సర్పేసినప్పుడు కాలు జారుతుంది, అలా పడిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? అయ్యో పాపం అంటారా? వెళ్ళి లేవనెత్తుతారా? ఈ రెండు చేయరు. ముందు ఏం చేస్తారంటే నవ్వుతారు. పడ్డాడురా అని నవ్వుతారు. ఇక్కడ మనం గమనిస్తే ఎంతమంది పడిపోయినప్పుడు అయ్యో పాపం అని లేవనెత్తాలి కదా, లేదా కనీసం చేయబట్టుకునైనా లేపాలి కదా. ముందు ఎవరేం చేస్తాడంటే నవ్వడమే. అతను కూడా ఏం చేస్తాడు? పడిపోయిన తర్వాత లేచి అటు ఇటు చూస్తాడు, ఎవరన్నా నన్ను చూసారా నేను పడిపోయినప్పుడని. ఒక మాట మీకు చెప్తాను. ఇలాగే ఒకసారి మందిరం కడిగేటప్పుడు, మందిరం కడుగుతూ ఉండగా కాళ్ళు జారిపోతుంటాయి. కాళ్ళు జారిపోతూ ఉన్న పరిస్థితిలో 10 మంది అక్కడ ఉన్నారంట. ఒక వ్యక్తి కాళ్ళు జారిపోయి పడిపోతే, ఒక్క బార్ల పడిపోతే 10 మంది పడ్డాడ్రా అని నవ్వుతుంటే, ఆ నవ్వుతున్న వాళ్ళలో 4 మళ్ళీ జారి పడ్డారంట. ఇక్కడ మనం గమనించాలి, ఆ వ్యక్తి పడ్డాడు అని వారు నవ్వారు, ఆ నవ్వుతున్న వాళ్ళు 4 జారి పడ్డారు. ఈ రోజున ఇక్కడ మనం చదివిన మాటలో తాను నిలుచుచున్నానని తలంచుకుని వాడు, నేను నిలబడ్డా, నా కాళ్ళు చక్కగా ఉన్నాయి, బండ మీద ఉన్నాయి, జారకుండా ఉన్నాయి అని అనుకున్నవాడు తాను పడిపోకుండా జాగ్రత్త పడాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. నిలుచుచున్నాను అని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మనం జాగ్రత్త పడాలి. భక్తి జీవితంలో మనం పడిపోకుండా జాగ్రత్త పడాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో దృష్టాంతముగా పడిపోయిన వారి గురించి రాశాడు. దేనికంటే వారిని చూచైనా మనం జాగ్రత్త పడతామని. ఎందరో పడిపోయిన భక్తులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో. వారందరూ ఎందుకు మన ముందు రాశాడంటే, మన ఆత్మీయులు మనం పడిపోకుండా పడిపోయిన వారిని చూసి వారిని బట్టి మనం జాగ్రత్త పడతామని. మన ముందు ఒక బస్సు వెళ్తుందండి, వెళ్ళిన బస్సు అక్కడ లోయలో పడిపోయింది. పడిపోయిన తర్వాత దాని వెనక ఇంకో బస్సు అదే దారిలో వెళ్ళిపోద్దా? అక్కడ వెంటనే ఆగుతుందా? ఆగుతుంది. ఎందుకంటే ఒక బస్సు పడిపోయింది, లోయలో పడిపోయింది. వెనక ఈ బస్సు అదే దారిలో వెళ్తే ఈ బస్సు కూడా అదే ప్రమాదం జరుగుతుంది. అందుకే అక్కడ ఒక బోర్డు పెడతారు, ప్రమాదం, మలుపు, లేదా ఇక్కడ ఎంత స్పీడ్, ఎంత వేగమే వెళ్ళాలి అని బోర్డులు పెట్టేది. ఎందుకంటే జాగ్రత్త. ఒక మార్గంలో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ప్రాణ నష్టం జరుగుతుంది. మరి ఆత్మీయ జీవితంలో నేను నిలుచుచున్నాను అని తలంచుకున్న మనం పడిపోకుండా మరింత జాగ్రత్తగా ఉందుముగాక. నాకేమవుతులేండి అని విర్రవీగి తోలుకుంటూ వెళ్ళామనుకోండి బండి, ఆ ముందు ఎవరైతే పడ్డారో అక్కడే మరలా పడే పరిస్థితి వస్తుంది. ఇలా పడకుండా మనము జాగ్రత్త పరచబడుదుముగాక. దేవుని సన్నిధిలో జాగ్రత్తతో నింపబడి నడిపించబడుదుముగాక.